అన్ని దేశాల్లో కరెన్సీ విలువ ఒకటే ఉండదు. ఎందుకో తెలుసుకుందాం. ప్రతి దేశానికి ఆయా దేశపు సంస్కృతి, చరిత్ర, మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, రాజకీయ విధానం ఉంటాయి. దేశాలు వేర్వేరు అయినా మానవులందరికీ ఆహారం, గాలి, నీరు వంటి ప్రాథమిక అవసరాలతో పాటు వాహనాలు, నగలు, కంప్యూటర్లు, పుస్తకాలు, భవనాలు, లోహ పరికరాలు, మందులు, చెప్పులు, మోటార్లు, పెన్నులు, రంగులు, కళ్లద్దాలు, ఎరువులు, విమానాలు మొదలైన వేలాది వస్తువులు, పరికరాలు సాధారణం. అయితే అన్ని దేశాల్లో, అన్ని స్థాయిల్లో, అన్ని ఋతువుల్లో తయారు కావు. ఇచ్చిపుచ్చుకోవడం అవసరం. భారతదేశంలో తయారయ్యే కొన్ని వస్తువులు, సేవలు అమెరికాకు, అమెరికాలో ఉత్పత్తి అయ్యే పరికరాలు, సేవలు భారతదేశానికి అవసరం. మన వస్తువుని ఇచ్చి, అదే సమయంలో వారి వస్తువును మార్పిడి చేసుకునే వస్తు మార్పిడి విధానం వల్ల సమస్యలున్నాయి. కాబట్టి ఈరోజు మనం కొన్ని వస్తువులను అమెరికాకు ఇచ్చి, దానికి సంబంధించిన గుర్తుగా ఒక టోకెన్‌ను తీసుకుంటాం. అదే టోకెన్‌ను రేపు నేను వారికి ఇచ్చి, వారి వస్తువుల్ని తీసుకోగలను. మానవ శ్రమ వల్లనే వస్తువులకు విలువ ఏర్పడ్డం వల్ల బల్ల విలువ, సెల్ ఫోన్ విలువ ఒకేలా ఉండదు. కాబట్టి టోకెన్ల సంఖ్య మార్పిడి చేసుకునే వస్తువు మీద ఆధారపడి ఉంటుంది. ఇలా వస్తు మార్పిడి వేర్వేరు దేశాల్లోనే కాకుండా ఒకే దేశంలో వేర్వేరు ప్రజలకు అవసరం అవుతుంది. కాబట్టి టోకెన్‌లు అంతర్జాతీయంగా, జాతీయంగానూ అవసరం. ఈ టోకెన్లనే కరెన్సీ అంటారు. రూపాయి మన కరెన్సీకి ప్రమాణం. అమెరికాకు డాలర్ ప్రమాణం. ఐరోపా దేశాలకు యూరో ప్రమాణం. అంతర్జాతీయంగా బంగారాన్ని ప్రమాణంగా ఎంచుకున్నారు. అత్యంత విలువైంది. కాబట్టి మన దేశంలో 10 గ్రాముల్ని దాదాపు రూ. 30,000కు అమ్మితే, అమెరికాలో $500 పెడితే 100 గ్రాములు వస్తుంది. అంటే $500 విలువ, రూ. 30,000 విలువ సమానం. మరో మాటలో చెప్పాలంటే, ప్రతి డాలరుకు ఆ సమయంలో రూ. 60 మారకం విలువ అన్నట్టు అర్థం. ఐరోపా దేశాలు కూడబలుక్కుని తమ దేశాల్లో ఉన్న వివిధ రకాల కరెన్సీలకు ప్రత్యామ్నాయంగా యూరోను సార్వత్రికంగా వాడుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ పరస్పర అవగాహనకు వస్తే ఒకే కరెన్సీని చలామణీ చేసుకోవడం అసాధ్యం కాదు.